హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. మీరు రైల్వేలో ఉద్యోగం పొందాలి అనుకున్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు మంచి అప్డేట్ అనేది మేము ముందుకు తీసుకొచ్చానండి. అయితే డిఫరెంట్గా మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ టోటల్గా వేకెన్సీస్ మనం కానీ చూసుకుంటే అఫిషియల్గా వాళ్ళు ఏంటంటే లెటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 2,36,902 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఆల్రెడీ మీరు కానీ చూసుకుంటే లోకో పైలట్కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది. దాంతోపాటు మనకు ఇప్పుడు ఈ ప్రజెంట్ రేపు వరకు లాస్ట్ డేట్ ఉన్నటువంటి టెక్నికల్ సిగ్నల్ ఆపరేటర్ సంబంధించి అప్డేట్ అనేది కూడా రిలీజ్ కావడం జరిగింది. అయితే నెక్స్ట్ మనకు ఆర్పిఎఫ్ అంటే కానిస్టేబుల్ సంబంధించి అప్డేట్ ఉంది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫ్యూచర్లో మనకు జాబ్ క్యాలెండర్ అంటే ఎస్ఎస్సి ఎలా జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుందో అలానే సేమ్ టు సేమ్ ఇందులో కూడా రిలీజ్ అనేది అవుతుందండి. అయితే మీరు చేయాల్సిన చాలా సింపుల్, మీరు ఉద్యోగం పొందాలి అనుకున్న వాళ్ళు, రైల్వేలో పర్మనెంట్ ఉద్యోగం పొందాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి మీ వీడియో అనేది షేర్ చేయండి. ఓకే, అయితే ఇప్పుడు అప్డేట్ అనేది మనకు ఈ వేకెన్సీస్ సంబంధించి ఫుల్ ఆర్టికల్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. అయితే ఈ రోజు వచ్చిన అప్డేట్లో మనం కానీ చూసుకున్నట్లయితే అంటే ఈ వేకెన్సీస్ అనేది కూడా మనకు గ్రూప్ సి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే వీలుగా ఇందులో మీకు ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. అనగా మనం కానీ చూసుకుంటే గ్రూప్ సికి సంబంధించి కాబట్టి అంటే 10th క్లాస్ వాళ్ళకి ఉన్నాయి, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉన్నాయి, ఐటీఐ వాళ్ళకి ఉన్నాయి, డిప్లొమా వాళ్ళకి ఉన్నాయి, అలానే ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అలానే మనకు న్యూస్ పేపర్ కటింగ్లో అయితే రావడం జరిగిందండి. ఏది మనకు కానిస్టేబుల్ సంబంధించి అప్డేటు. అయితే దానికి సంబంధించి మనకు ఆర్టికల్గా అనేది కూడా రిలీజ్ కావడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి అనేది మనకు కానీ చూసుకున్నది 15వ తేదీ నుంచి, ఈ నెల 15వ తేదీ నుంచి మనకు ఆర్పిఎఫ్ మనకి ఏంటంటే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్సెస్లో మనకు జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరుగుతుందని ఆల్రెడీ మనకు న్యూస్ అనేది సర్క్యులేట్ కావడం జరిగింది. ఇక్కడ కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అలానే గ్రాడ్యుయేట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అయితే ఇందులో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ అనేది ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ 4,460 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అంటే మనకు జాబ్ క్యాలెండర్లో ఇది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇది ఏంటంటే మనకు రావడం జరిగిందండి. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. అలానే దీనికి సంబంధించి జాబ్ క్యాలెండర్ అనేది కూడా మనకు రిలీజ్ అనేది కావడం జరిగిందండి. ఓకే, జాబ్ క్యాలెండర్ సంబంధించి అప్డేట్ అనేది కూడా మనకు రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే రైల్వే బోర్డు నుంచి ఈ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి. అంటే యాన్యువల్ జాబ్ క్యాలెండర్ అనేది మనకు రిలీజ్ అనేది చేయడం జరిగింది. ఆల్రెడీ మనం కానీ చూసుకుంటే జనవరి ఫిబ్రవరిలో మనకు లోకో పైలట్ రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం కానీ చూసుకుంటే ఏప్రిల్లో రిలీజ్ కావడం టెక్నీషియన్ సంబంధించి జాబ్ అప్డేట్ ఉంది. రేపు వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అలానే మనకు ఫ్యూచర్లో కానీ మీరు కానీ చూసుకుంటే అంటే సెప్టెంబర్లో మనకు జూలై అనేది అలానే సెప్టెంబర్లో మనం కానీ చూసుకున్నట్లయితే నాన్ టెక్నికల్ ప్రాపర్లో మనకు గ్రాడ్యుయేట్కి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకున్న వీలుగా లెవెల్ 4లో ఇక్కడ మీకు సాలరీ అనేది ఇస్తారండి. అలానే నాన్ టెక్నికల్ ప్రాపర్ మనం కానీ చూసుకున్నట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ అనగా మనం కానీ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో మనకు జూనియర్ ఇంజనీర్ సంబంధించి అలానే పారామెడికల్ సంబంధించి కేటగిరీలో కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. అలానే మనం కానీ చూసుకుంటే అక్టోబర్ డిసెంబర్లో కూడా ఇక్కడ మనకు జాబ్స్ అనేది రిలీజ్ అనేది అవుతున్నాయండి. అంటే జాబ్ క్యాలెండర్ వాళ్ళు ఏంటంటే ఒక షెడ్యూల్ అనేది వేసుకొని షెడ్యూల్ ప్రకారం ఇక్కడ మనకు జాబ్స్ అనేది రిలీజ్ చేస్తున్నారండి. ఓకే, ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి రీడౌట్ చేయండి. అలానే ఫ్రెండ్స్, మీరు రైల్వేలో ఉద్యోగం పొందాలనుకుంటే అంత ఈజీగా అయితే కాదండి. ఎందుకంటే ప్రిపేర్ అనేది అవ్వాలి. ఇందులో రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ రిటర్న్ ఎగ్జామ్ అనేది మీరు పాస్ అవ్వాలి. ఆ రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి మెటీరియల్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ అలానే మన టెలిగ్రామ్ అకౌంట్లో కూడా ఇచ్చాను. అందులో కూడా జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో కూడా ఇచ్చాను, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. మీకు అక్కడి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మీకు తెలియచేయడం జరిగిందండి. ఓకే, అయితే మెయిన్ ఇందులో మీరు కానీ చూసుకుంటే ముందుగా మీకు ఎందుకు తెలియజేస్తున్నాను, ఇది మీరు ఇందులో రైల్వేలో నెక్స్ట్ ఈ ఇయర్లో మీరు జాబ్ పొందాలి అని ఆశగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అనేది అవ్వాలి. అంటే రిటర్న్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అనేది అవ్వాలి. అప్పుడే ఇందులో మీరు జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి ఇప్పటివరకు మీరు ప్రిపేర్ కాకుండా ఉన్నట్లయితే ఇప్పటి నుంచి మీరు మంచిగా చదవండి. చదివితేనే మీకు జాబ్ అనేది వస్తుందండి. కాబట్టి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే వేకెన్సీస్ తగినట్టు మీరు ప్రిపేర్ అయ్యి మంచిగా చదివి అందులో మీరు రిటర్న్ ఎగ్జామ్లో కానీ మంచిగా స్కోరింగ్ అని చేసినట్లయితే మీరు ఇక్కడ జాబ్ అనేది పొందుతారు. కాబట్టి మన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాబ్ పొందాలని నేను ఆశిస్తున్నాను. అలానే మీరు కూడా ఆశిస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలానే ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడి నుంచి రీడౌట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియచండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.